మీరు క్వశ్చన్స్ అడగండి ఆన్సర్ చెప్తా ఓకేనా. సినిమా చాలా నచ్చింది. భారతీయుడు 1తో కంపేర్ చేయకుండా భారతీయుడు 2ని చూడాలి. ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ సేమ్, కరప్షన్ అండ్ వాట్ టు డూ అనేది శంకర్ గారి కాన్సెప్ట్, బట్ ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఇందులో రొమాన్స్ లేదా భారతీయుడు 1లో ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు. బికాస్ ఐ హర్డ్ దట్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ నాట్ దేర్ థింగ్. సో అందుకు మేబీ బట్ ద స్టోరీ టెల్లింగ్ ఎమోషనల్ కాన్సెప్ట్తో కనెక్షన్ అనేది అంటే అందరూ మంచి చేయండి మంచి చేయండి అని చెప్తారు. ఆ మంచి చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్, ఇంట్లో జరిగే కాన్సిక్వెన్సెస్ అనేది బాగా చూపించారు. కరప్షన్ అనేది మన సమాజంలో ఒక న్యాచురల్ థింగ్ అయిపోయింది. అది ఎందుకు అయిపోయింది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తారు అనుకుంటాను. సో న్యాచురల్ థింగ్ని మనం క్వశ్చన్ చేస్తే ఎలా కాన్సిక్వెన్సెస్ వచ్చి బాధలు పడతామో అది బాగా చూపించారు. సినిమాలో బోరింగ్ లేదు. ద థింగ్ ఈజ్ ప్రతి ఎలిమెంట్ని, ప్రతి ఎమోషన్ని కొంచెం డెలికేట్గా డీల్ చేశారు. సో దేర్ ఇస్ అ సూసైడ్. శంకర్ మార్క్ లేదన్నానికి లేదండి. ఇప్పుడు మీరు జెంటిల్మెన్ చూస్తే అర్జున్ తమ్ముడు చచ్చిపోతాడు. లైక్ ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ దేర్ ఇస్ సెంటిమెంట్ దేర్. అబ్బాయి మెడికల్ సీట్ కోసం ట్రై చేస్తూ. సో అందులో ఆ స్టోరీ టెల్లింగ్లో కూడా మనం ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. అలాగే ఇందులో కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఎవ్రీథింగ్ విల్ బీ ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. సో ఇట్స్ నాట్ అబౌట్ శంకర్ టెల్లింగ్. ఇట్స్ మీకు ఆ గ్రాండర్ గ్రాఫిక్స్ లేక మీకు అలా అనిపించుండొచ్చు, బట్ దెర్ ఈస్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అంటే మేడం పార్ట్ 1 గంట 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమాని పార్ట్ 3 పెట్టకుండా 2లోనే మొత్తం చెప్పేసింటే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. సినిమా పార్ట్ నేను అలా ఒప్పుకోను. ఎందుకంటే దెర్ ఈజ్ అ డిస్కషన్. ఈ సినిమాలో ఒక డిస్కషన్ ఉంది. ఏంటి? కరప్షన్ ఆపేసింది. సరే, ప్రతి ఇంట్లో అందరు మంచోళ్ళు ఉన్నారు, కరప్షన్ చేయలేదు. కాన్సిక్వెన్సెస్ ఏంటి చేశారు. అదే ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అయిపోయి గవర్నమెంట్ అదే పోలీసులకు అప్పచెప్పేశారు బ్రైబ్ తీసుకునే వాళ్ళని. తర్వాత ఏంటి, ఏం జరుగుతుంది, ఆ డిస్కషన్ ఉంది ఇందులో. సో ఒక్క నిమిషం, ఆ డిస్కషన్ ఉంది ఇందులో. సో అది మీరు చూపించాలి, డీటెయిల్గా చూపించాలి ప్రతి ఫ్యామిలీని. అంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం. అది ఎమోషనల్ కనెక్ట్ చేశారు. చాలా డెలికేట్ ఎలిమెంట్స్ లైక్ సూసైడ్ ఉంది, సూసైడ్ డిస్కషన్స్ ఉన్నాయి, అవి ఎలా దాని గురించి ఉంది. సో మీరు టైం తీసుకొని చెప్పకపోతే ఏదో ఫాస్ట్గా ఏదో మెసేజ్ చెప్పేసినట్టు ఉంటుంది సినిమా అంతా. సో ఆ టైం తీసుకొని వాళ్ళు బాగా చెప్పారు. హైలైట్స్ చేస్ సీన్, కమల్ హాసన్ గారి చేస్ సీన్ చాలా నచ్చింది నాకు. అండ్ దట్ దిస్ యానిమేటెడ్ ఫెలో హూ కమ్స్ ద బార్కింగ్ డాగ్స్ అండ్ యూట్యూబ్లో యానిమేటెడ్ ఫెలో, అది నాకు నచ్చింది. ఇంకా వేరెవర్ కమల్ హాసన్ ఇస్ దేర్, అది నాకు హైలైట్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ షౌటింగ్. క్లైమాక్స్ అసలు ఇంకా సినిమా ఎండ్ కాలేదు. జస్ట్ లైక్ ఒక క్లిఫ్ హ్యాంగర్ మీద వదిలేస్తారు మనల్ని. దేర్ ఇస్ నో క్లైమాక్స్ హియర్. అందుకే ట్రైలర్ కూడా వేస్తారు, భారతీయుడు 3 ట్రైలర్ కూడా వేస్తారు, బికాస్ దేర్ ఇస్ నో క్లైమాక్స్ ఇంకా అవలా. ఎస్, అది ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఒక మంచి నేను చెప్తాను, కానీ వినేవాళ్ళు చేశారనుకోండి, ఒక్కళ్ళు చేసిన వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే కాన్సిక్వెన్సెస్ అనేది భలే క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చూపించారు. అవినీతి అనేది మనకి ఎలా పాతికిపోయింది, న్యాచురల్ అయిపోయింది అది అనేది బాగా చూపించారు. సో అలా చేసినప్పుడు ఇండియాని నెగిటివ్గా తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ అయినప్పుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, అందరూ చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోతారు కదా. సో ఒక మంచి వాడిని ఆబ్వియస్లీ కొడతారు. అది స్టోరీ ప్రకారం ఇట్స్ అ ప్లాట్, అది సహజం. అది కమల్ హాసన్ కొట్టలేదు, ఇండియన్ క్యారెక్టర్. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గురించి నాకు నచ్చింది. మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా చూపించారు. అవి మర్మకళ గురించి. అది ఎందుకంటే అంతరించిపోతున్న కళ మన భారతీయులకి, అది మన కళ. అది ఇప్పుడు ఏదో మామూలుగా మనం ఈ కంప్యూటరైజ్గా వచ్చేసి ఫైట్లు అవన్నీ చూస్తున్నాం, కానీ అన్నీ మిక్స్ అయ్యి ఫారిన్ ఆర్ట్స్ కాదు, మనయే. మార్షల్ ఆర్ట్స్ మనది, మార్షల్ ఆర్ట్సే టోటల్గా మనది, కరాటే కూడా మనదే. కానీ మన వాళ్ళు బయట తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేశారు, మన వాళ్ళలో తగ్గింది. అందుకోసం మేము సినిమా బాగుందండి, సినిమా బాగుంది, చూడాలి, యూత్ చూడాలి ముఖ్యంగా. కొంచెం ల్యాగ్ అంటే బోర్ ఏం కాదు, కొంచెం ల్యాగ్ ఉందన్నమాట వాస్తవమే. ల్యాగ్ ఉంది కానీ అంత ల్యాగ్ అవసరం లేదు కొన్ని చోట్ల. మరి టైం ఎక్కువ డ్యూరేషన్ పెంచారనిపించింది. టైం తగ్గించినా కూడా కాన్సెప్ట్ బాగుంది, అది మనం మొదటి నుంచి తెలిసిందే.
నాకు మర్మకళ కనెక్ట్ అయింది. మామూలుగా మేము చేసేది మార్షల్ ఆర్ట్స్ కాబట్టి పిల్లలకి అది ఈజీగా అది అవసరం, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను. యూత్ మాత్రం శంకర్ గారు భారతీయుల ఫస్ట్ ఏ మెసేజో నాకు ఇప్పుడు కూడా అదే మెసేజ్ అనిపించింది. కానీ యూత్కి అన్ని ఏజ్ వాళ్ళని కనెక్ట్ అవ్వాలని తీశారనిపించింది. చిన్నపిల్లలకేమో ఇప్పుడు స్కేటింగ్లో చూసాము అక్కడ ఫైటు, అది కొంచెం లెంత్ అనిపించింది. ఎందుకంటే ఆ ఏజ్లో ఆ పెద్ద ఆయన ఆ సింగిల్ వీల్ మీద అంతసేపు వెళ్ళారు అనేది కొంచెం నమ్మశక్యంగా అనిపించింది. కాబట్టి మెసేజ్ యాంటీ కరప్షనే, చెయ్యొద్దనే యాంటీ కరప్షన్ గురించే మెసేజ్ అంతా. కాకపోతే అన్ని ఏజ్ వాళ్ళని రీచ్ అవ్వాలని చేశారు. సిద్ధార్థ్ కూడా యాక్షన్ బాగా చేశాడు. రేటింగ్లు ఇచ్చే అంత లేదు నాకు, నేను ఇవ్వలేను రేటింగ్స్. సిద్ధార్థ్ రోల్ కూడా బాగుంది, కానీ మదర్ చనిపోతే కొంచెం చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ సీన్ మాత్రం. మదర్ చనిపోయినప్పుడు హిట్ మూవీ. సిద్ధార్థ్ అయితే బాగుంది. సిద్ధార్థ్ అండ్ ఎవరు రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాగుంది రోల్. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎంజాయ్ చేయాలి. శంకర్ సూపర్. కాకపోతే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. వన్ టైం వాచ్ కాదు, 2-3 సార్లు కూడా చూడొచ్చు. కాకపోతే చిన్న మూవీ అయితే చిన్న ల్యాగ్ అయింది అనిపించింది మాకు 2 కన్నా 1 బాగా నచ్చింది మాకు. 1 but one time చూడొచ్చు, it's better, good. You should not compare because that is a total different generation movie, this is a different generation movie, so you could not compare, but it's good, one time watchable, it's one. Yeah, it's good. I thought it would be like worst, like initially my thought was, but he did better, it's good. Yeah, I expected this, to be frank. So he already told us, like in the interview, right, that he is waiting for the third part. So let us see in the third part what he's going to do. Yeah, like exactly in that particular song, that where like I guess he spent like lakhs and lakhs of money in that song, but it was good. I don't think the song we can compare with the first movie, but it was good. Overall, the movie was good. You can watch it one time. Proper end cheyadlanu I already expected. He told, right, he was waiting for Indian 3. So obviously this will end in this way only. We cannot expect much in the part. If there is part 3, part 2 will be unfinished only. You cannot expect that in part 3 as well. Highlights ante like touching side, like the youngsters ni involve cheyadam, it was good. Like lot of youngsters, like even though there are family members involved cheyadam was good, but సడన్ గా బ్యాక్ ఫైర్ అయింది. ఇట్ వాస్ నాట్ ప్రాక్టికల్. సడన్ గా అలా ఇలా మార్చడం ఇట్ వాస్ బ్యాక్ ఫైర్. యాక్చువల్లీ మూవీకి ఒక బ్యాక్ ఫైర్ అంటే అది. ఒక ఫస్ట్ హాఫ్ లో ఎవ్రీబడి వాస్ సపోర్టింగ్, సెకండ్ హాఫ్ లో ఎవ్రీబడి వాస్ డినయింగ్. సో ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. నాట్ లైక్ దట్, ప్రాపర్గా కన్వే చేయట్లేదు వాళ్ళు మూవీలో, అది ఐ ఫెల్ట్ దట్స్ ఇట్. మారుతారంటే సమ్ థోడా సా change will come. Even I felt somewhat change in my, like, even if we see something we should avoid, at least we can avoid. Even though you cannot support, you can avoid such things, avoid such people. Ala anpinchindi. Okay. భారతీయుడు 1 అయితే మాత్రం రీచ్ అవ్వడం చాలా కష్టం, అది ఎవర్ గ్రీన్ అనమాట చెప్పాలంటే. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక లంచం తీసుకునేది మనకు అర్థమైపోయింది. సో సినిమా స్టార్టింగ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి కూడా ప్రతి చోట ఇంట్లో జరుగుతూ ఉంటాయి, ప్రతి ఇంట్లో ఒక లంచ్ కూడా ఉంటాడు, పట్టించండి అని చెప్పేసి ఒక లైన్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలైన కథ మొదలవుతుంది. కమల్ హాసన్ గారు అసలైన హీరో దిగుతాడనమాట. సో ప్రతి ఊర్లో కూడా లంచాలు తీసుకునేది ఎవరికి మైండ్కి ఎక్కదు, ఎవడు పట్టించుకోడు, అంత ఖాళీ కూడా ఎవరికి లేదు. సినిమా నుంచి బయటికి రాగానే మర్చిపోతారు. సో నాకు బాగా నచ్చిన సీన్లు ఏంటంటే, బస్సులోంచి హైవేలో వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు. సో అక్కడి నుంచి ఆ ఫుడ్ బాగోదు, అది ఆపిన డ్రైవర్కి, అది ఫుడ్ పెట్టిన వాడికి శిక్ష పడడం అనేది, అలాంటి మెయిన్ మెసేజ్లు ఇస్తే జనాలకు బాగా ఎక్కుద్ది. యూట్యూబ్లో డాక్టర్ యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్ చేయడం అనేది ఇవన్నీ కూడా ఎందుకు ఆడు చేశాడు అంటే, సో కొన్ని కోట్ల రూపాయలు సీటు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆడు ఆపరేషన్ రాకపోయినా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి ఆపరేషన్ చేస్తాడు, మనుషులు చంపేస్తాడు. గాలి జనార్దన్ రెడ్డి పెద్ద పెద్ద వ్యక్తులు జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్లో దాచాడు అంటే, వాడు బాత్రూమ్ కమోడు కూడా బంగారంతో చేయించుకుంటాడు, సెల్ ఫోన్ రింగులతో సహా. అంటే గుండె కూడా బంగారంతో తయారు చేయించుకుంటే కూడా చేంజ్ చేసుకుంటాడు అనేది బాగా రీసెర్చ్ చేసింది శంకర్ గారు అనే చెప్పాలి. ఎందుకంటే
పాయింట్స్ చెప్పారు ఓకే, బట్ కమల్ హాసన్ గారు ఆ సినిమాలోనే ముసలాయన, ఈ సినిమాలో కూడా ఫైట్స్ కానీ అంటే యూనిసైకిల్ మెథడ్ ఇవన్నీ కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయి అంటే యాక్చువల్గా ఆయన కరాటే మాస్టర్ కున్ఫు అంటే ఆయన అక్కడెక్కడో చైనాలో అన్ని ప్రాక్టీసులు చేస్తూ ఇప్పటికీ కూడా ముసలోడు అయిపోయినా కూడా 6 ప్యాక్ ఉన్న బాడీ వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడనమాట. సో అది టెక్నికల్గా కొంచెం మైండ్తో మనం ఆలోచిస్తే ఏమో ఉండొచ్చేమో, తిరగచ్చేమో, ఎగరచ్చేమో అలాంటి హీరో. సో బాగా నచ్చింది ఏంటంటే ఈ ముసలోడు నేను చూస్తుండ్రా బాబు చచ్చిపోతాను, గంటన్నర నుంచి ముసలోడి క్యారెక్టర్ చూడలేకపోతాం అనే టైంలో అసలైన కమల్ హాసన్ గారు ఒక 20 నిమిషాల తర్వాత కనిపిస్తాడండి. నిజంగా కొన్ని సీక్వెన్స్ ఫైట్ సీన్లు కానీ ఆయన కష్టపడి అంటే ఎంత డూబ్ ఉన్నా ఏదన్నా ఆయన ఒరిజినల్ లుక్ అయితే మాత్రం మనం మిస్ అవ్వం కదా. సో అవి అయితే బాగా నచ్చినాయి. ఇంకా బొమ్మరిల్లు ప్రాపర్ ఒక 20 నిమిషాల తర్వాత అసలైన స్టోరీ అంటే ఆయన మీద రివర్స్ అయిపోతారు ప్రజలందరూ కూడా. అది ఫుల్ స్టాప్ పడిపోయింది. అదేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. ఆయన గొప్పగా చూపించాడా లేకపోతే ఈయన ఈ చావులందరికీ కారణం కమల్ హాసనేనా అనేది మంచిని తీసుకురాలేదు. సో అది ఒకటి నెగిటివ్గా చూపించినట్టు అనిపించింది. ఇంకా బొమ్మరిల్లో మన సిద్ధార్థ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అయితే ఆ సెంటిమెంట్ సీన్లు ఉంటాయి కదా. సో మళ్ళీ మనం సిద్ధార్థ గారు చాలా రోజుల తర్వాత ఆ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నాడు చెప్పాలంటే సిద్ధార్థ గారు. క్యారెక్టర్లు ఒకటే తేడా. సో ఓవరాల్గా బాగా అంటే టెక్నికల్ విషయాల్లో కెమెరా వర్క్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వాలి. ఎందుకంటే సాంగ్స్ కానీ కొన్ని క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఒక సీతాకోక చిలక 7 రోజులే బ్రతుకుతుంది కానీ ఈయన ఏంటంటే చెప్పి చంపుతాడు అనమాట. ఆ లైన్ కొన్ని లైన్స్ బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే శంకర్ గారి మ్యాజిక్ నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్లోనో కో డైరెక్టర్ తోటి చేయించినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సాంగ్ చేయాలంటే చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఆ ఒక్క సాంగ్తో చిన్న సినిమాలు ఒక 10 సినిమాలు చేయొచ్చు. అంతమంది క్రౌడ్ని పెడతారు. కొన్ని బొమ్మలు కానీ కొన్ని వెరైటీగా చేస్తుంటాడు. సో కొన్ని అనిపించినాయి ఏదో కూర్చుని చేయించినట్టు అనిపించింది కానీ ఆయన దగ్గరుండి రోబో సినిమాలాగా లేకపోతే రోబో 2 లాగా కొన్ని ఆయన ఒకే ఒక్కడ కానీ ఇలాంటి అనిపించలేదు నాకు. కెమెరా వర్క్ అయితే మాత్రం అదరగొట్టేశాడు. ఇండియన్ 3 చూసేంత జనాలకు ఓపిక లేదు. కొంచెం మంచిగా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే గేమ్ చేంజర్లో సాంగ్ ఒకటి వస్తుంది ఇందులో ప్లే అవుతుంది. అది కొంచెం జనాలు ఊపెక్కింది అనమాట. సో ఓవరాల్గా లంచం నేను తీసుకోవడం మీరు తీసుకోవడం కాదు, మనల్ని పట్టుకునే వాళ్ళని ఆపితే మనం ఆగుతాం అనమాట. సో అదొకటి మెసేజ్ బాగుంది. సో ఓకే తీసుకుంటే ఇంకా బాగుంటుండే. కాకపోతే తప్పిదం జరిగింది అక్కడక్కడ కొద్దిగా. అంటే స్టోరీ అంటే కలుపుకోవడం అనేది తీయడం అక్కడిక్కడ తప్పిదం జరిగింది. అంటే హీరోని చూపించడం కానీ అంటే అక్కడ విలన్స్ ఎక్కడ పెట్టాలి అంటే ఆ స్టోరీలో ఆ ఫైట్స్ ఎట్లా ఉండాలి, ఫైట్స్ మాత్రం చాలా అన్న. నాకు ఒకటి చెప్పాలి నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అనిరుద్ మాత్రం మంచిగా కొట్టిండు. శంకర్కి మ్యూజిక్ కొట్టాలంటే ఏఆర్ రెహమాన్. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. వచ్చే సినిమా అయినా కూడా ఏఆర్ రెహమాన్ గారు మీరు థర్డ్ పార్ట్ అయినా కూడా ఇండియన్ 3 తీస్తున్నారు, దానికైనా కూడా మీరు ఏఆర్ రెహమాన్ పెట్టుకోండి. సినిమాది 1 అది హైలైట్. దానికి మించింది ఏం లేదు. అప్పుడు మేము చిన్నగుణం సినిమా వచ్చినప్పుడు అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాది భారతీయుడు. ఇప్పుడు అంటే ఊపు పెట్టుకున్నాం సినిమా ఎట్లా ఉంటుంది. అప్పుడు మేము చిన్నప్పుడు చూసినాం అంటే మళ్ళీ ఇప్పుడు భారతీయుడు 2 వచ్చిందంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చినాం. కాకపోతే ఆ ఉల్లాసం అనేది ఏం లేకుండా అయిపోయింది. ఓకే కమల్ హాసన్ యాక్టింగ్ కోసం ఒక ఫైట్స్ కోసం చూడాల్సి వస్తుంది, అంతకు మించింది ఏం లేదు. అంటే క్లైమాక్స్ అని చెప్తున్నాం కదా అంత ఏం లేదు. ఫైట్స్ పెట్టేసిండు లాస్ట్లో. అది ఒక రేసింగ్ ఫైట్ లైక్ ఒక ఫైట్ పెట్టేసిండు ఒక సైకిల్ పైన, అదొకటి పెట్టిండు. ఇంకోటి అసలు చూపించాడు. ఇంకా చాలా ఉన్నాయి. సిద్ధార్థని మళ్ళీ చూపించాలి లాస్ట్ ఎండింగ్లో, ఆయన కూడా చూపించాలి. అక్కడ వరకు సిద్ధార్థని క్లోజ్ చేసిండు. అంటే సిద్ధార్థ మళ్ళీ సెకండ్ పార్ట్లో చూపిస్తున్నాడు, థర్డ్ పార్ట్లో చూపిస్తుండొచ్చు. కాకపోతే ఇంకా బాగా తెలియదు చేసే పోరాటమే. ఆఫ్ కోర్స్ మనం ఇండియన్ 2లో చూసాము, ఇది భారతీయుల్లో సేమ్ ఇండియన్ 2 కూడా అదే కాన్సెప్ట్. కాకపోతే మనకు కరప్షన్ వచ్చేసి మోడర్న్గా జరుగుతుంది కాబట్టి దాన్ని ఎలా అరికట్టాలని చెప్పేసి సిద్ధార్థ అంటే గ్యాంగ్ చేసిన ప్రయత్నం వల్ల ఇది కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ను వాళ్ళు ట్రెండింగ్ చేయడం వల్ల దాన్ని చూసి పైలో స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడ నుంచి మనకు ఇండియన్ 2 కమల్ హాసన్ వచ్చేసి ఇండియాకి వస్తాడు. ఆ తర్వాత వచ్చి కరప్షన్ చేసే వాళ్ళని ఏ విధంగా చంపాడన్నదే కాన్సెప్ట్. సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమాలో హైలైట్స్ ఏంటి అంటే యాక్షన్ సన్నివేశాలు చాలా హైలైట్. అండ్ కమల్ హాసన్ మేకప్ అనేది చాలా బాగా న్యాచురల్గా ఉంది. అండ్ క్లైమాక్స్లో ఫైట్ వచ్చేసి 6 ప్యాక్ ఉంటుంది. ఇది కమల్ హాసన్కి బాడీ బిల్డర్స్తో ఫైట్ చాలా బాగా ఉంటుంది. ఓవరాల్గా సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్. కమల్ హాసనే హైలైట్, సిద్ధార్థ సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా హైట్. ఆ క్లైమాక్స్లో వచ్చేసి మనకు ఇండియన్ 3 గురించి ఒక వచ్చేసి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇది ఫైనల్గా కమల్ హాసన్ వచ్చేసి నాకు 5 minutes టైం ఇవ్వండి, ఫ్రీడమ్ ఫైట్లో చేసిన వీరశంకర్ సేనాపతి అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దాంట్లో కాజల్ అగర్వాల్ కూడా ఉంటుంది. అది పూర్తిగా మన ఫ్రీడమ్ టైంలో, ఫ్రీడమ్ మూమెంట్లో, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో, ఫైటింగ్ మూమెంట్లో ఎలా జరిగిన సన్నివేశాలు, దానికి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్ ఇండియన్ 3. అది కూడా ఇట్ విల్ బికమ్ బ్లాక్ బస్టర్ సినిమా. సో ఓవరాల్గా ఇండియన్ 2లో
లేదండి, క్లైమాక్స్ ఎండ్ బాగానే చేశాడు. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమాకి వచ్చేసి యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి యాక్టర్ వచ్చేసి వివేక్, తమిళ యాక్టర్ వివేక్, ఆయన పాస్డ్ అవే అయినా కూడా అతన్ని సీజీ ద్వారా క్రియేట్ చేసి కొన్ని సీన్స్ షూట్ చేశారు. చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఇండియన్ 2 బ్లాక్ బస్టర్, ఇండియన్ 3 విల్ బికమ్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. నీళ్ళు వస్తాయి సెంటిమెంటల్గా. సో చాలా బాగుంది. అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రజెంట్ జరిగే ఎలా ఉందని సమాజం బాగా చూపించాడు. సో శంకర్ మార్క్ క్లియర్ కనిపిస్తుంది. లేదు బ్రో, తీసుకోలేదు, ఇవ్వలేదు. నిజమే, భారతీయుడు 1 బాగుంది, 2 కూడా చాలా బాగుంది. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బ్రో, థియేటర్కి చూడండి. సో చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు, కానీ ఇందులో నెగిటివ్ ఏం లేదు. ఈజీగా కూర్చోవచ్చు. బోర్ ఏం లేదు భయ్యా, అది చూసే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. సో ఎక్కడా బోర్ లేదు, చాలా బాగుంది మూవీ. చూశాను. పార్ట్ 1 చాలా బాగుంది, పార్ట్ 2 కూడా ఎక్సలెంట్గా ఉంది. ఆ క్వశ్చన్స్ వద్దు, ఓకేనా? సో పార్ట్ 1 చాలా బాగుంది, పార్ట్ 2 కూడా సూపర్ ఉంది. హైలైట్స్ కమల్ హాసన్ 1 మ్యాన్ షో అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా ఉంటాయి. దీనిలో ఆ కాన్సెప్ట్ని మనం మేజర్ కాదు కాబట్టి మనం దీన్ని కామెడీలుగా కొంత ప్రయత్నించారు, మనం అల్లరించడానికి, మనల్ని కట్టిపడేయడానికి. కానీ ఒక కామెడీ మూవీ పార్ట్ 1 ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సెకండ్ పార్ట్ అనేది మనకి ఒక లింక్లా చూసుకోవాలి. థర్డ్ పార్ట్ ఒకవేళ బాగా ఉంటే ఆ సిగ్నేచర్ ఏదైతే శంకర్ చేయాలనుకున్నా దాన్ని చూడాలని అనుకోవచ్చు. 3 మాత్రమే ఇప్పుడు మనకి ఒక ఆలోచన ఏంటి మనం వేస్ట్ చేస్తున్న విధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండో పార్ట్లో మనకి కేవలం ఒక మళ్ళీ లింక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను ప్రస్తుతానికి ఏంటంటే 3 గురించి మాత్రమే 2 చూస్తున్నా అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే ఒక లింక్ అనేది ఏంటి, నెక్స్ట్ సమాధానం ఎలా ఉంటుంది అనే విధంగా చెప్పి వదిలిపెట్టడం జరిగింది. సో సమాధానం ఇందులో మనకు కనిపించదు, ఏదో ఒక కొత్తది రాబోతుంది అని మాత్రం ఆసక్తి మాత్రం క్రియేట్ చేశారు. 1 ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్, ఎందుకంటే దానిలో చాలా సస్పెన్స్ ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో 1 ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్క్రిప్ట్ పరంగా ఇంకా స్ట్రెంత్ చాలా ఇంప్రూవ్ చేసే స్కోప్ ఉంది. థర్డ్ వస్తే కానీ సెకండ్ని జస్టిఫై చేయలేము. ఫస్ట్ చాలా బాగుంది, కాకపోతే సెకండ్ పార్ట్ ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మంచితనాన్ని మన సమాజంలో కోరుకుంటున్నాం, కానీ మన ఇంటికి ఆ మంచితనం వస్తే మనమే దాన్ని ఎట్లాంటి విషయంగా కూడా ఆచరించట్లేదు, దాన్ని ఆరాధించట్లేదు, అనుకరించట్లేదు అనే విషయాన్ని ఈ సెకండ్ పార్ట్లో చూపించారు. సో ఇంటర్వెల్ తర్వాత ఏదైతే ఒక ప్రశ్న మనకి వదిలిపెట్టారో దాని మీద మనం కూడా ఇంటికి వెళ్ళేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో విలన్స్ కూడా మంచి నటులను పెట్టారు. తర్వాత అదేవిధంగా దర్శకుడు శంకర్ గారి యొక్క పనితీరు, ఆ యాక్షన్ సీక్వెన్సు, ఆ ఫైట్లు కావచ్చు, ఆ మర్మకళ కావచ్చు, మన జనరేషన్ తెలియని మర్మకళని, ఆ విశిష్టతని మనం ప్రపంచవ్యాప్తంగా మిగతా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో నేర్చుకుంటారండి. కానీ మన దగ్గర ఉన్నది అది కళ ఇతర దేశాలలో ఆదర్శంగా తీసుకుంటారు, కానీ మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని రంగాల్లో అవినీతి ఎలా వేళ్ళూనుకుపోయింది అనేది, చివరికి తన కొడుకునైనా దీన్ని సహించలేకుండా కొడుకునే చంపేసే సన్నివేశం మేము భారతీయుడు 1లో చూశారు. ఇప్పుడు భారతీయుడు 2లో ఏంటి, ముందు నీ కుటుంబంలో సెట్ చేసుకోవాలి. నీ కుటుంబంలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో మీరు మొహమాటం లేకుండా, ఎందుకంటే ఎవరైనా మరక అందరికంటిది కదా, అది కమ్ బ్యాక్ టు ఇండియన్ అన్నప్పుడు ముందు నీ కుటుంబంలో చేసుకోమన్నాడు. ఆ సెట్ చేసుకున్న క్రమంలో కొంతమందికి వ్యతిరేకం కావచ్చు, కానీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా భారతీయుడు 2 సినిమా తీశాడు. ఎందుకంటే ఈ నేటివిటీ, భారతదేశం గొప్ప దేశం, ప్రపంచంలోనే జనాభాలో నెంబర్ 1 దేశం, కానీ అన్ని శాఖల్లో అవినీతి వేళ్ళూను కూడిపోయింది. అది బయటికి తీయాలంటే ముందు నీ కుటుంబంలో నుంచి బయటికి రావాలి. కమల్ హాసన్ గారండి, 67-68 సంవత్సరాల వయసులో సేమ్ భారతీయుడు 1లో ఎలా అయితే ఆయన ఆహాభావాలు ఆ యాక్షన్లో చూపించాడో, శంకర్ గారు అన్నట్టు ప్రపంచంలో అద్భుతమైన నటుడు ఎందుకన్నాడా అని చెప్పి ఈ 2 చూస్తే మనకు తెలిసిద్ది. ఆయనలో వేరియేషన్స్ ఎక్కడ మాడ్యులేషన్, 26 సంవత్సరాలైనా ఎక్కడ కూడా ఇది గల వండర్ఫుల్ నటుడండి. అది ఉత్తి మాట్లాడండి తెలియని వాళ్ళు. నేను అన్నాను కదా, మళ్ళీ మన చరిత్ర, మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశంలో అవినీతి ఎలా వేలునుకుపోయింది తెలియని వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడటానికి ఏముందని అందరూ మాట్లాడతారు. కానీ అద్భుతమైన సినిమా చూసిన ఇదితో ఆనందంతో భారతీయుడు 2 ఘనంగా విజయం సాధించింది. భారతీయుడు 3 ఎలా ఉంటుంది అనేది యాంగ్జైటీతో వెళ్తున్నాం. ఆయన అంటే నిజంగా ఆయన కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు.
దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ ఒక సీటు గెలవపోయినా ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎంగా 1 మంత్లో చూసారా 100% తెచ్చుకుంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సహా ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడుతో పనిచేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా డెఫినెట్గా అంటే అవినీతి ఎలా వేలునుకుపోయింది తీయాలన్నట్టు ఇప్పుడు బియ్యం కుంభకోణం కాకినాడ కేంద్రంగా దానంపూడి ఏం చేశాడు అరాచకాలు, 40,000 మెట్రిక్ టన్నులు బయటకు తీశాడు కదా, ఎర్రచందనం నేపాల్ బార్డర్లో కూడా ఉంటే తెప్పిస్తున్నాడు కదా. ప్రతి రంగంలో ఏ విధంగా అవినీతి వేలునుకుపోయింది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. సేమ్ అదే ఆలోచన ఈ సినిమాలో భారతీయుడు కమల్ హాసన్లో చూపించారు. ఏమండి అంటే ఎలా ఉంటుంది అది అది అంటే డిఫరెంట్ ఇది కదా. భారతీయుడు 1కి సీక్వెన్స్, భారతీయుడు 2 అది ముఖ్యమంత్రి పాత్ర అంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ఆల్రెడీ రంగస్థలం ద్వారా RRR ద్వారా ఆయన చూసాం, గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు. రామ్ చరణ్ది అది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందని మనం నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడే మాట. మన భారతదేశం ఎల్లలేంటి, భారతదేశ రాష్ట్రాలు ఏంటి, భారతదేశ అవినీతి ఎలా వేలులు కొడిపోయింది, పంజాబ్ ఏంటి, ఛత్తీస్గఢ్ ఏంటి, జమ్మూ కాశ్మీర్ ఏంటి, ఢిల్లీ ఏంటి, ఒకవైపు విశాఖపట్నం ఏంటి, ప్రతి సెక్టార్లో ఏ విధంగా ఉందనేది దేశం మొత్తం ఒక పిక్చర్ చూపించాడు సార్. దేశ సరిహద్దులు తెలియని వాళ్ళు 32,84,260 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల భారతదేశ సరిహద్దు ఉంది, అది కూడా తెలియని వాళ్ళు మాట్లాడితే మనం ఏం చేయలేం. అవుట్ ఆఫ్ 10కి అయితే 9, 5కి అయితే 4. ఏం చెప్తామండి, ఆయన సూపర్ యాక్టర్, ఇండియాలోనే ద బెస్ట్ యాక్టర్ కదా. 3 వస్తుంది, వెయిట్ చేయండి. 3లో అసలు కథ ఉంటుంది. చాలా బాగుంది. ఇది డిఫరెంట్. అప్పుడు ఏజ్ డిఫరెన్స్, ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్. ఏజ్ కాదు, ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఎలా అనిపించింది? సబ్జెక్ట్ మంచిగా ఉంది, నో ప్రాబ్లం. భారతీయుల్లో ఇప్పుడు కరప్షన్ గురించి ఎట్లా చూపించారు? ఇప్పుడు కరప్షన్ కోసం అంతా చూపెట్టలేదు, అది ఫ్యామిలీ సెంటిమెంట్ చూపెట్టారు. ఒకరిని పట్టుకుంటే వాళ్ళ బిడ్డ పట్టించింది, తండ్రికి ఏమవుతుంది, మళ్ళీ కొడుకు వచ్చేరని ఎందుకు పట్టించారని ఏడుస్తున్నాడు. అది క్లైమాక్స్ ఉన్నది. థర్డ్ చూపించేసాను కదా. స్టోరీ ఏం లేదు, ఈ స్టోరీ ఏం లేదు, ఓన్లీ ఫ్యామిలీ సెంటిమెంట్. కమల్ హాసన్ గారు